అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించి గత కొద్ది రోజులుగా నేను ఏవైతే ప్రెడిక్ట్ చేస్తున్నా అవే నిజమవుతూ ఉన్నాయి. బట్ నేను కోరుకునేది, నేను చెప్పిన నిజమవుతుంది ఇది కాదు నాకు కావాల్సింది. నేను చెప్పింది విని జాగ్రత్త పడేటువంటి వాళ్ళు ఎవరు? వెండి రిస్క్ అండి. బాగా డబ్బు ఉంటే కొనుక్కోండి, బాగా డబ్బు ఉంటే రేటు పడ్డా కానీ అమ్మకుండా ఉంచుకోండి అన్న. వెండి బాగా రిస్క్, కొన్నట్టయితే అనుకున్న లాభం వస్తే అమ్మేసేయండి, ఇంకా లాభం వస్తే ఉంచుకున్నారంటే మాత్రం రిస్క్ అండి, జాగ్రత్త అని చెప్పాను. తర్వాత వెండి రేటు బాగా పెరిగినప్పుడు ఒక మాట విన్నాం, నాకు ఎక్కడో తేడా కొడుతుంది, పడవచ్చు అనిపిస్తుంది, రిస్క్ చేయొద్దు రిస్క్ చేయొద్దు రిస్క్ చేయొద్దు. దట్ మీన్స్ కొనొద్దు ఇప్పుడు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉందని. డబ్బులు బాగా ఉంటేనే కొనుక్కోండి అన్న, అంతే. ఈరోజు మరల 20,000 పడిపోయింది మార్కెట్లో. ఈరోజు కేజీ వెండి వచ్చేసి 3 లక్షల రూపాయలు. వారం క్రితమా 5 రోజుల క్రితమా 4,20,000 రూపాయలు ఉన్న వెండి వారం 10 రోజుల వ్యవధిలో 3 లక్షలు పడిపోయింది. అంటే ఎంత ఘోరంగా పడ్డట్టండి. కమింగ్ టు బంగారం. బంగారం విషయంలో ఇప్పటికే నేను నా మాట కట్టుబడే ఉంటా. మహా పడితే 1,35,000, ఇంకా పడితే 1,30,000 అని అన్నా. ఈరోజు 9,050 రూపాయలు పడిపోయింది. 24 క్యారెట్ 10 గ్రాములు మార్కెట్లో 1,51,550 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 22 క్యారెట్ ఇది వచ్చేసి 8,300 రూపాయలు 10 గ్రాములకి తగ్గింది. దెన్ మార్కెట్లో 1,38,910 రూపాయలుగా 22 క్యారెట్ కూడా 10 గ్రాములు అనేది ఉంది. సో వీడియో క్లోజ్ చేస్తాం. మరలా చెప్తున్నా, నేనేమి ఎక్స్పర్ట్ అనలిస్ట్ని కాదు, అండ్ నా దగ్గర వచ్చేసి ఏమి లైసెన్స్ ఏమీ లేదు. ఫార్మల్గా ఒక జర్నలిస్ట్గా ఫ్రెండ్లీగానే మీలో ఒకటిగానే అబ్జర్వ్ చేసి చెప్తున్నదే. మరలా చెప్తున్నా, బంగారం పడుతున్నట్టుగా అనిపించినా అది మరలా పెరిగింది. ఈలోపు పడుతుందిరా హ్యాపీ కొనుక్కుందాం అనుకుంటారే, మీరు అనుకున్న రేటుకి వస్తే కొనుక్కు పెట్టుకోండి. ఒకవేళ మీరు కొనతో మరలా పడింది అనుకోండి, భయపడకండి, పెరిగిద్ది. ఆల్రెడీ కొన్నోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అమ్ముకోవద్దు, పెరిగిన తర్వాత అమ్ముకోండి. వెండి విషయంలో మాత్రం చెప్తున్నా, పడుతుంది కదా, ఒక రేట్ వచ్చింది, అరే మనం అనుకున్న రేట్ ఇదేరా, కొనేద్దాం, కొనే పర్లా, మరలా పడినా కానీ ధైర్యం ఉండండి, ఏం కాదు, పెరిగిద్ది. బట్ బాగా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపిక పట్టండి, లాస్ అని చెప్పి మాత్రం అమ్మకండి. బాగా డబ్బు ఉంటే మాత్రం ఉంచుకోండి, డబ్బు లేకపోయినా సరే లాస్కి అమ్మకండి. మహా అయితే ఒక నెల 2 నెలల్లో రికవర్ అవ్వచ్చు, ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. బట్ గత 4-5 రోజుల్లో, గత 2-3 నెలల్లో పెరిగింది, టక్క టక్కడ పెరిగింది, అంత ధరగా పెరగకపోవచ్చు ఈసారి.